హాయ్ అండి. ఈరోజు మన లక్కీ కిచెన్లో జీరా రైస్ మిర్చి కసాలని చేస్తానండి. ముందుగా అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నానండి. ముందు జీరా రైస్ చేస్తాను. చెక్క మొగ్గ వేసానండి. నేను కొద్దిగా జీడిపప్పు ఇవి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేసానండి. చెక్క అది నేను కొద్దిగా జీలకర్ర ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసినట్టండి. నేను అది కొద్దిగా కరివేపాకు, జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి జీరా రైస్కి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఇలా వేయించుకోవాలి. చూడండి, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ పోసానండి. నేను తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు మరిగేంతవరకు మూత పెట్టుకోవాలండి. చూడండి, వాటర్లో మరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేను ముందుగానే నార్మల్ రైస్ అండి ఇది. అవి ఒక అరగంట ముందు కడిగి పెట్టుకున్నాను, నానబెట్టుకున్నానండి. అవి ఇప్పుడు వేసుకోవాలి ఇందులోనే. ఇవి వేసాక కూడా ఒకసారి తిప్పుకొని కొంచెం ఒక ఉడుకు రానివ్వాలండి. ఒక ఉడుకు వచ్చేటప్పుడు కుక్కర్ మూత అప్పుడు పెడతాను నేను. చూడండి, ఇలా ఉడుకు వచ్చేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. పెట్టుకుని ఐలోనే 2 విజిల్లు వస్తే సరిపోద్దండి, ఉడికిపోద్ది. చూడండి, ఐలో 2 విజిల్లు వచ్చింది, అయిపోయింది. నేను పక్కకు దింపుకుంటున్నాను. మరో పక్క మళ్ళీ బాండి పెట్టుకున్నాను. ఇది మిర్చి కసలనికండి పల్లీలు వేసి వేయించుకుంటున్నానండి. కొంచెం ఒక 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూన్ అంత ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి నేను. 1 స్పూన్ ధనియాలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో మనం చింతపండు పులుసు వేస్తాం కదా, అందుకని. కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు కంపల్సరీ వేసుకోవాలి. 1 స్పూన్ గసగసాలు. ఇవన్నీ కొంచెం దోరగా వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలండి ఇలా పక్కకి. లేదు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి నేను కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డలు కూడా వేసి వేయించుకుంటున్నానండి. ఈ కర్రీ జీరా రైస్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేనే. చూడండి, పూర్తిగా చల్లారిపోయినాయి. మిక్సీ పట్టి తెచ్చుకుంటాను ఇప్పుడు. ముందు ఇలా కొద్దిగా పౌడర్లా చేసుకోవాలండి. అడుగు నేను అంటుకుందేమో ఇలా తీస్తున్నాను నేను స్పూన్తోని. వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పెట్టి తెచ్చుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి దీన్ని. నేను ముందుగా పచ్చిమిర్చి శుభ్రం కడుక్కొని తుడిచి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. మళ్ళీ ఆయిల్ వేసాను కొంచెం. ఈ పచ్చిమిర్చి వేయించుకోవాలండి కొంచెం. చూడండి, ఇలా ఎగితే సరిపోతాయి. ఇప్పుడు తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఇలా ఈ సైజు అయితే బాగుంటాయండి పచ్చిమిర్చి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి నూనెలోనే. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం కూడా వేస్తున్నాను నేను. 1 స్పూన్ సరిపోద్దండి. అలా పచ్చిమిరలో కొంచెం కారం ఉంటుంది కదా మనకి. కొద్దిగా పసుపు కూడా వేసానండి ఇప్పుడే. 1 స్పూన్ గరం మసాలా అన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. చూడండి, కొద్దిగా చింతపండు రసం కూడా వేస్తున్నాను. నేను ఇప్పుడే వేస్తున్నాను చింతపండు రసం కూడానే. ఇందాక నేను నూరు పెట్టుకున్న మసాలా అంతా వేసుకోవాలండి ఇందులోనే. ఇదంతా వేసి మంచిగా అంతా కలుసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తానండి నేను. వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. మన చింతపండు వేసాం కాబట్టి బెల్లం కంపల్సరీ వేసుకోవాలండి. అలా అయితేనే బాగుంటుంది టేస్ట్. చూడండి, మిక్సీ జార్ కడిగి ఇప్పుడు వాటర్ పోసుకున్నాను. ఇదంతా బాగా తిప్పుకోవాలండి. చూడండి, మనం అలా ఒక 5 నిమిషాలు తిప్పుతుంటే అది చిక్కగా అయిపోద్ది. ఇలా చిక్కగా అయినప్పుడు ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఒక 2 నిమిషాలు అలా మనం మూత పెట్టుకుంటేనే. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ, ఈ మిర్చి కసాలని. చూడండి, ఇందాక నేను జీరా రైస్ కుక్కర్లో చేశాను కదా, ఎంత పొడి పొడిగా వచ్చింది చూడండి. 1కి 2 వేస్తే ఇలా మంచిగా వద్దండి. ఇలా ప్లేట్లో పెట్టుకుని చూడండి, మిర్చి కసాలం కర్రీ కూడా తీసేస్తున్నాను గిన్నెలోకి. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుందండి, జీరా రైస్ మిర్చి కసాలన. జీరా రైస్ మిర్చి కసాలని రెడీ అయిపోయిందండి. నచ్చితే మీరు కూడా అలా చేసుకోండి. మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి.